యూత్ ఎవరైనా నా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే దయచేసి నన్ను హేట్ చేయకండి. నేను చెప్పే జాగ్రత్తగానండి. విన్న తర్వాత మీ ఇష్టం. హాయ్ అందరికీ. సో మ్యాటర్ ఏంటంటే, కోమలి అనే ఒక యూట్యూబర్, ఇన్ఫ్యాక్ట్ యూట్యూబర్ కదా అమ్మాయి. సో ఎవరైతే ఈ నిబ్బిగల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, కాంటెంట్ పేరుతో రూమ్లో పిచ్చి పిచ్చి ఆశలు వేసుకుంటా, ప్రాంక్స్ అని చెప్పి, అదని ఇదని, ప్రేమని, విడాకులని, నెక్స్ట్ విడిపోతున్నాం అని చెప్పి ఏదో ఒక కాంటెంట్తో ఏదో ఒక పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటుంటారు చూసారా. ఆ వీడియోస్లో తిని కూడా ఒక పార్ట్, ఈ అమ్మాయి కూడా అక్కడ ఉన్న వాళ్ళని బావానో అక్కానో జలసీ ఫ్యాక్టరో ఏదో ఒక కాంటెంట్కి ఆ లైన్ ఏదో తీసుకొని దాంతో చెప్తాను మీకు. ఆ వీడియోలు కూడా చదివి వినిపిస్తాను, తమ్మునేల్స్ మీకు అర్థమవుతుంది. అందులో ఈ అమ్మాయి కూడా కాంటెంట్లో ఒక పార్ట్ అనమాట. దాంతోపాటు చదువుకుంటున్నట్టుంది. అయితే ఈ అమ్మాయి ఎవరో ఒక అబ్బాయిని లవ్ చేసింది. సో ఆ అబ్బాయి ఏమో లవ్ చేయలేదు, తింది వన్ సైడ్ లవ్. కానీ ఇక్కడ ఇంకో మ్యాటర్ ఉంది. అబ్బాయి లవ్ చేయనప్పుడు కూడా కొన్ని విషయాలు చేశాడు. ఎందుకు చేశాడు అన్నదే క్వశ్చన్ మార్క్. సరే, సో తింది వన్ సైడ్ లవ్, ఫర్ నో వన్ సైడ్ లవ్ అనుకుందాం. అయితే ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని ఎవరో లవ్ చేస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు, ఏదో జరుగుతుంది. సో దానికోసం ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకుంది. ఇది యాక్చువల్గా నాకు చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఈవెన్ నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియపోయినా, అరే ఒక అమ్మాయి ఎంగేజ్లో ఉంది, ఇలాంటిది ఒక విషయం జరిగినప్పుడు చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది. కానీ వీళ్ళెవ్వరూ కూడా, ఇంక్లూడింగ్ ఆ అమ్మాయి, వీళ్ళందరూ కూడా కొన్ని విషయాల్ని అంత సెన్సిటివ్గా ఫీల్ అవటం లేదు. ఎందుకంటే వీళ్ళు కాంటెంట్ పేరుతో ఈ రూముల్లో ఉండటం, రాత్రి పగలు ఉండటం, ఎక్కడ పడితే అక్కడ తిరగటం, హద్దులు లేకుండా ప్రవర్తించడం, వీళ్ళ మీద సరైన పర్యవేక్షణ లేకపోవటం, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడంతో, అలాగే వీళ్ళకి ఫ్యాన్స్ క్రియేట్ అయిపోవటం. ఎంగేజ్లో 21, 22 ఇయర్స్లో ఫ్యాన్స్ క్రియేట్ అవటం, అన్న వదిన అని చెప్పి వాళ్ళ కోసం అసలు లవ్ సింబల్స్, అసలు వాళ్ళని పొగట్టాలు, వాళ్ళు కనిపించకపోతే కనిపించలేదని చెప్పి మెసేజ్లు చేయటాలు, కామెంట్స్ చేయటాలు, వీటన్నిటి వల్ల వీళ్ళు ఒక ఫ్యాంటసీ వరల్డ్లో బతుకుతున్నారు. రియల్ వరల్డ్కి చాలా దూరంగా బతుకుతున్నారు. ఈ ఫ్యాంటసీ వరల్డ్లో ఉండటం, యూట్యూబ్లో నేను ఇప్పుడు చూసి షాక్ అయ్యాను. ఆల్మోస్ట్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతుంది ఛానల్, లక్షల్లో వ్యూస్. ఏం చేయరు, రూముల్లో అక్క బావ, పెళ్ళి అనే ప్రాంకు, డివోర్స్ అనే ప్రాంకు, కడుపు అనే ప్రాంకు, వేరే అమ్మాయి వచ్చి బావ అని పిలిచే ప్రాంకు, వేరే అబ్బాయి వచ్చి నాకు నువ్వు వద్దు ఇంకో ఈ అమ్మాయి కావాలని చెప్పి చేసే ప్రాంకు, లేదంటే ఫోన్స్లో ప్రాంకు, ఇంతే. ప్రమోషన్స్, యూట్యూబ్లో మనీ, ఇన్స్టాగ్రామ్లో మనీ వస్తుంది, ఇంట్లో కూర్చుంటున్నాం, గ్రూప్ ఒక 4-5 చేరటం, సొల్లేసుకోవటం, దాన్ని వీడియో అప్లోడ్ చేయటం, ఖాళీగా ఉన్న ఇల్లు పని చేస్తే ఇంకా ఖాళీగా ఉన్న లక్షల మంది యువత, మన దేశ యువత, మన రాష్ట్ర యువత, తెలుగు యువత దీన్ని చూడటం. ఎవర్రా అంటే 13-14 సంవత్సరాల నుంచి 18-20 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళే. నిజంగా మీరందరూ ఏం చేస్తున్నారు మీకేం తెలుస్తుంది అసలు కొద్దిగానా? నేను బిగ్ బాస్ లాంటి షోనే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఈ స్టూడెంట్స్ చూస్తూ ఉంటారే, మీకు ఎందుకురా అని చెప్తూ ఉంటాను నేను. అన్న జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అస్సలు వద్దు, దూరంగా ఉండండి, ముందు మీరు చదువుకోండి, తర్వాత మీరు సెటిల్ అయిన తర్వాత ఇలాంటివన్నీ ఏదైనా చెప్తూ ఉంటా. అలాంటిది మీరు ఏం మాత్రం పనికిరాని పిచ్చి ప్రాంక్స్కి వాటిని చూస్తా, టైం వేస్ట్ చేసుకుంటా, వాళ్ళ కోసం ఆలోచిస్తా, అసలు ఎంత సెన్స్లెస్గా తయారయ్యారంటే చూస్తుంటే బాధేస్తుంది. మా టైంలో మేము చేసిన పనులకి ఇప్పుడు తలుచుకుంటే అరే మనం అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే మేము 1000 రెట్లు బెటర్ అనిపిస్తుంది. అరే మేము చదువుకున్నాం, ఏదోటి చేసాము, మేము చేసిన ప్రాజెక్టుల మీదనే మాకు ఐడియా ఉంది, ఒక సబ్జెక్ట్ కాదు ఒక సబ్జెక్ట్ అయినా నేర్చుకున్నాము, కొన్ని మంచి పనులు చేసాం, మంచిగా ఆలోచించాం, సమాజం పట్ల భయం ఉండేది, పేరెంట్స్ పట్ల భయం ఉండేది, కొన్ని పనులు చేయాలంటే ఉచ్చపడేది, లిటరల్గా చెప్తున్నా, సారీ టు సే దిస్, పడేది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి రూమ్ ఏంటి, మీ రెస్టారెంట్కి వెళ్ళడానికి దొంగచాటుగా రెస్టారెంట్కి వెళ్ళి భయపడతా, ఎవడు చూస్తాడో, ఎవడేమనుకుంటాడో, ఎవడేం చెప్తాడో, ఏం జరిగిద్దో అని. అలాంటిది నైట్లు ఓవర్ నైట్ రూమ్స్లో ఉంటున్నారు, ఇళ్ళకెళ్ళి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అసలు చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళే కదా ఇన్స్పిరేషను, ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోస్ వాళ్ళకి వీళ్ళే ఇన్స్పిరేషను. వాళ్ళలాగే వీళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళలాగే వీళ్ళు చేస్తారు. అది బిగ్గెస్ట్ థ్రెట్ గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ వీళ్ళని చూసి ఇంకోళ్ళు, ఒక బ్యాచ్ని చూసి ఒక బ్యాచ్ యూట్యూబ్లో అలా వచ్చేస్తున్నారు. అరే డివోర్స్ అని పలకటం రాని అమ్మాయి కూడా డివోర్స్ అని మాట్లాడుతుంది, ఆధార్ కార్డు పాన్ కార్డు చూపిస్తుంది. ఏం జరుగుతుందిరా? యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు?
ఇటు ఇన్స్టాగ్రామ్ పట్టించుకోదు, అటు పేరెంట్స్ పట్టించుకోరు, ఇటు గవర్నమెంట్స్ పట్టించుకో వీళ్ళు చేసే కాంటెంట్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళు తెలియని సిచ్యువేషన్లో ఉంటున్నారు. ఎంత అంటే సెన్సిటివిటీకి ఎంత దూరంగా ఉంటున్నారంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ అమ్మాయి వీళ్ళందరితో వీడియోలు చేసింది, సరేనా? ఇప్పుడు సనా అని ఒక అమ్మాయి ఇందాక మన వాళ్ళు ఎవరు పంపించారు, వీడియో చేసింది. ఆ సనా అనే అమ్మాయి ఏదో ప్రాంక్ చేస్తా ఎవరో వేరే అమ్మాయికి కాల్ చేసింది, ఒక వీడియో, లేటెస్ట్ వీడియో చేసినప్పుడు ఆ అమ్మాయి ఎవరితో విడిపోయింది అనుకుంటా, విడిపోయింది. ఇప్పుడు వేరే అబ్బాయిని తీసుకొచ్చి టీంలో పెట్టుకుందాం, ఆ అబ్బాయి లవ్ స్టోరీ చెప్తాడు, ఏదో పులిగార కలుపుతున్నట్టు అనేది చెప్తుంటే ఇంకొక అమ్మాయి అవతల అమ్మాయి మాట్లాడుతూ ఉంది, అయ్యే ఇవన్నీ ఎందుకు, మన వీడియోలు మనం చేసుకుందని చెప్తా ఉండి దాని తర్వాత అసలు ఒక మ్యాటర్ జరిగింది తెలుసా అని. ఏం మ్యాటరు అంటే, ఏం మ్యాటర్ అంటే ఇలాగ కోమలి తెలుసు కదా అని, అదే కోమలి మన బ్యాచ్ అమ్మాయి, సో ఇలా చేసేసుకుంది, అమ్మాయి రంజాన్ ఫాస్టింగ్లో ఉంది, అయిపోయిందంటే అయిపోయింది అనగానే చెప్పిన తర్వాత నాకు అర్థం కాదు ఏంటంటే, దీన్ని అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి తరిరానే అన్నట్టు ఈ అమ్మాయి ఆశ్చర్యపోయినట్టు అదంతా పెట్టి దాన్ని ఎడిట్ చేసి నీట్గా దాన్ని అలా పోస్ట్ చేశారు. అసలు మనమైతే అక్కడ వీడియో అసలు మన తెలియగానే మనం ఏం చేస్తాం, అక్కడ వీడియో కట్ చేసి అవునా ఏం జరిగింది చెప్పు, అవునా ఎలా అయింది, అలా ఎలా అయింది, అరే నిన్నటిదాకా మనతోనే ఉంది కదా, ఇలా అయిపోవటం ఏంటి, అలా ఫీల్ అవుతామా లేదా? దీన్ని కూడా కాంటెంట్లో ఫీల్ అవుతామా? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సరే ఇదే దరిద్రం అనుకుంటే, ఇది నిన్న పెట్టిన వీడియో 2-3 రోజులు మినిమం తేరుకోం. మనతో పాటు ఉన్న ఒక అమ్మాయికి ఇలా అయింది అంటే తేరుకోం. అలాంటిది కట్ చేస్తే రంజాన్ సంబరాలు అని చెప్పి ఈరోజు ఒక ప్రమోషనల్ వీడియో, 42 నిమిషాల ప్రమోషనల్ వీడియోనే ఏదో వీడియో అప్లోడ్ చేసుకున్నారు. మీతో పాటు ఉన్న అమ్మాయి, మీతో పాటు వీడియోలు చేసిన అమ్మాయి వాళ్ళతో చేసిన అమ్మాయే. ఎలాంటి వీడియోలో తెలుసా? చూడండి అసలు రంజాన్ బిజినెస్ ఆఫర్స్ అని చెప్పి నిన్న పెట్టిన వీడియోకి ఇప్పుడు 4 hours బ్యాక్ వీడియో పెట్టుకున్నారు, 42 నిమిషాలు. ఎలాంటి వీడియోస్ అసలు తమ్ముళ్ళు చూస్తానండి. అసలు ఫిజికల్గా మూవ్ అవ్వటం అమ్మాయిలు చేసే తప్పంటూ ఫుల్ సీరియస్ అయిన పండు, దాని తర్వాత పండు తాళి తీసేయి నేను కట్టలేగా, అజయ్ నువ్వు నా హస్బెండ్ నా ఇష్టం, ఇదో వీడియో. నైట్ 12కి అజ్జు కోసం వచ్చిన కోమలి, ఎవరైతే ఇప్పుడు చనిపోయారో ఆ అమ్మాయి, ఫుల్ బాధపడ్డ పండు అంటే టైఫాయిడా అని చెప్పి ఆ అబ్బాయి బొగ్గగిలుతానో లేదంటే ఇట్లా ఏదో ఏలి పెడతానో, అదొక థంబ్నెయిల్ ఫోటో. నేను కామలి రూమ్లో ఉంటాం, నేను విల్లాకి రాను, టీం పబ్లిక్ మీదే విత్ అజయ్, మేము రాము, నేను కామలి రాము, విల్లాకి రాము, మీ రూమ్లోనే ఉంటాం. విల్లాకి వెళ్ళలేదేంద్రా, అజ్జు నాకు వద్దు కామలి నువ్వే తీసుకో. ఎన్ని థంబ్నెయిల్స్ ఇయే అంటే ప్రాంక్స్, నాకు ఆడొద్దు నువ్వు తీసుకో, మేము రాము మీరు వెళ్ళండి, మీరు పార్టీ చేసుకోండి, ఇలాంటివన్నీ. చూడండి ఇంకోటి చెప్తాను చూడండి, ఇదైతే మాత్రం నాకు కాలిపోయింది అసలు. ఒక అతను ఎస్ఆర్ టీము వీళ్ళు ఎవరో రిషి స్టైలిష్ అఫీషియల్ అంటే పేర్లు కూడా చెప్తున్నా. వీళ్ళు ఏంటంటే ఇలా జరిగింది అని చెప్పి ఒక వీడియో చేశారు, ఏం జరిగింది ఏంటి అని చెప్పి మనందరి కోసం ఒక అవగాహన ఉండాలి కాబట్టి ఒక వీడియో చేశారు. అయితే ఆ వీడియో మీకు వినిపిస్తానా అండి. సంబంధం కూడా ఉండదు, ఏం జరుగుతుందో కూడా మీకు అర్థమవుతుండదు, మీ పక్కన ఎవడు ఏడుస్తుందో కూడా మీకు అర్థం కాదు. కానీ గుండెలు పగిలేలా, ప్రాణం పోయేలా, కన్నీళ్ళు ఇంకిపోయేలా ఏడ్చేది మీ కన్న తల్లిదండ్రులు మాత్రమే. ఈ అమ్మాయి చనిపోయింది అని చెప్పి ఏదో ప్రోమో కట్, ఆ వీడియో ముందు ప్రోమో కట్ లాగా ఏదో పెట్టుకున్నారు. దాని తర్వాత ఆ పేరెంట్స్ ఏడ్చింది పెట్టాడు. దాని తర్వాత ఇంట్రడక్షన్ విన్నారా? నాకు ఇది ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయి చనిపోయింది, మనకు బాధ ఉండాలి. హలో వెల్కమ్ గైస్ రిషి ఫ్యామిలీ, ఏందిరా ఇది, ఇంత ఎనర్జీయా? మీకు సెన్స్ లేదా? చూసే వాళ్ళకి సెన్స్ లేదా? అంత ఎనర్జీతో నువ్వు ఇంట్రడక్షన్ చెప్తున్నావు. నీతో పాటు పనిచేసే అమ్మాయి, నీకు తెలిసిన అమ్మాయి చనిపోయింది, నువ్వు దానికోసం దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏవో చెప్పడానికి, విషయాలు ఏవో చెప్పడానికి వీడియో చేస్తున్నావు. ఏంది బ్రో మీరందరూ ప్రతిదీ కాంటెంట్లో, వీళ్ళకి ఏమవుతుందంటే ఇందులోకి వెళ్ళిపోయి కంప్లీట్గా యూట్యూబ్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రతిదీ కాంటెంట్లో చూస్తున్నారు. ప్రతి ఒక్కటి
అందుకనే కోమలి ఒక సార్ట్ ఆఫ్ అసలు మెయిన్ పాయింట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే కోమలి ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్లో ఉందన్న విషయం ఆ అమ్మాయి ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ అమ్మాయి పెట్టే వీడియోలు చూస్తే తెలిసిపోతుంది. కానీ వీళ్ళందరూ బీయింగ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, బాధ ఏం లేదు, ప్రతిదీ కాంటెంట్. కానీ అది ఎందుకు గుర్తించలేకపోయారంటే వీళ్ళు దాన్ని ఒక డిప్రెషన్లో అదొక ఇండికేటర్లో చూడాల, వాళ్ళు దాన్ని కూడా కాంటెంట్ లాగే చూశారు. సేమ్ ఇప్పుడు ఇతను చెప్పాడు సార్ ఇలాగే. ఇంకోటి ఈ అబ్బాయి 1 డే అయింది ఇది పెట్టి, వీళ్ళు కూడా అంతే ప్రమోషన్ చేసుకున్నారు. సూపర్ బైక్ కొన్నందుకు దావత్ ఇచ్చిన రిషి అన్న అని చెప్పి ప్రమోషన్ కాదు, ఒక వీడియో. దాని తర్వాత విత్ ఇన్ 24 అవర్స్ లోపల ఇంకో వీడియో. 2 నెలల నుంచి ఈ ఛానల్లో వీడియో లేవు. నిన్నే కోమలి కోసం వీడియో కట్ చేస్తే ఈరోజు వీడియో. ఎందుకు? క్యాష్ చేసుకోవాలి దీన్ని వెంటనే. ఇప్పుడు ఆ ఊపుగా ఆడియన్స్ వస్తున్నారు కదా కోమలి అని చెప్పి సెర్చ్ చేస్తారు, సో వస్తుంది, చేసేద్దాం. మీరు నన్ను కూడా అనుకోవచ్చు, నువ్వు కూడా చేసావు కదా బ్రో అని. నిజంగా అలాంటి ఇంటెన్షన్ ఉంటే ఇష్యూ ఆంగన్ చేసేవాడిని. నా వర్క్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను చేస్తున్నా. అదే పెట్టాను ఇన్స్టాగ్రామ్లో కూడా. నన్ను అడిగితే వీడియో చేయమని అడిగితే నేను చెప్పాను నా వర్క్ అయిపోయిన తర్వాత చేస్తాను చెప్పా. అది నా ప్రయారిటీ. ఈ ఫ్రెండ్ చనిపోతే మీరు బాధలో ఒక 24 అవర్స్ ఉండలేకపోయారా? సో మీకేంటంటే కాంటెంట్. ఆ అమ్మాయి కోమలి తన ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే లవ్ చేసిందో తనకు దక్కాలని చెప్పి మెట్లు పూజలు, సాడ్ రీల్స్, వాళ్ళ అమ్మతో బర్త్డే ఏదో చేసుకుంటే వాళ్ళ అమ్మ ఫోన్ ఏదో పెట్టుకొని అమ్మ నీకు చాలా చెప్పాలంది చెప్పలేకపోతున్నా అని చెప్పి అలాంటి రీల్స్ ఇంత చేస్తున్నప్పుడు చాలా క్లియర్ ఇండికేటర్స్ కనిపించినాయి. ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎవరైనా ఇంకొక 6 months బ్యాక్ కూడా ఇలాంటి ఏదో ట్రై చేసిందంట ఆ అమ్మాయి. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇలాంటి ఎమోషన్స్తో గోత్రూ అవుతున్నప్పుడు నిజంగా మీరు ఫ్రెండ్స్ అయితే, నిజంగా మీ మధ్యలో బాండింగ్ ఉంటే మీరు ఆ అమ్మాయి చుట్టూ ఉండాలి కదా. ఆ అమ్మాయి ఇలాంటి దాంతో పోరాడుతున్నప్పుడు మీరు ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళటం లేదా మీ దగ్గర ఉంచుకోవటం చేయాలి కదా. ఎందుకు లేదు అంటే ఇవన్నీ వీళ్ళ మధ్యలో ఉండేవి రియల్ ఎమోషన్స్ లేవు. ఏదైనా ప్రాంక్ వీళ్ళకి, ఏదైనా కాంటెంట్ వీళ్ళకి. ఎవడైనా అరుస్తూ గొడవ అవుతున్నా కూడా సీరియస్ గొడవ అయినా సరే కెమెరాలు పెట్టేసుకొని దాన్ని వీడియో షూట్ చేసుకుని అమ్మయ్య కాంటెంట్ వచ్చింది అప్లోడ్ చేసుకుందాం అన్న థాట్ ప్రాసెస్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ వీడియో ఉందా, ఈ అబ్బాయి పెట్టిన వీడియో, అబ్బాయి పెట్టిన వీడియో ఉంది కదా, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వేరే అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్కి వరకు కాల్ చేసి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఆ అబ్బాయి ఎవరో అని చెప్పి వీడియో పెట్టాడు కొంచెం సీరియస్గానే. దాని కింద ఒక కామెంట్ చేస్తే నాకు మతిపోయింది, అన్న సనా సాయిలు కూడా కలపండి అన్న, వాళ్ళు విడిపోయారు బాధగా ఉందని. అది చూస్తే నాకు ఇంకా బాధగా ఉంది. ఒరే బాబు నీ గురించి ఏంట్రా బాబు, వాళ్ళెవరు విడిపోయారు, ఇక్కడ ఎవరో చనిపోయారు అని చెప్పి ఆయన ఏదో చెప్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి సనా సాయిని కలపండి అన్న అంటున్నావు. ఎవర్రా మీరు, ఏం చేస్తున్నారా, మీ అమ్మ బాబులు ఏం చేస్తున్నారా, నాకు అర్థం కావట్లేదు. లాగి పేక్కుండా సారీ ఫర్ మై వర్డ్స్, నాకు అలా అనిపిస్తుంది. ఏం చేస్తున్నారా, మేము కొన్ని పనులు చేయడానికి ఉచ్చబోసుకునే వాళ్ళం, అలాంటిది వీళ్ళు ఏంటి ఎన్ని నుంచి చూస్తూ ఉంటే ఓ పక్కన భయం, ఓ పక్కన బాధ. వాళ్ళు ఎవరో పక్క కంట్రీ వాళ్ళు మన రోబోలు చేయకపోయినా సరే కనీసం వాళ్ళు చేసిన రోబోల్ని ఆపరేట్ చేసే స్థితిలోనే ఉండాలి కదా. మొత్తం ఉన్నాయే ఊడిపోయేటట్టు ఉన్నాయి జాబ్లన్నీ. మనం చూస్తే ఇలాగ ఉన్నాం, భయం లేకుండా ఉంది ఫ్యూచర్ మీద అసలు దేనికి సంబంధం లేనట్టే ఉంది. పేరెంట్స్ కోసం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. పేరెంట్స్ మీరు ఎలా చూస్తున్నారు, మీకు ఏం పర్యవేక్షిస్తున్నారు, మీకు మీ పిల్లల మీద ఏం అవగాహన ఉంది, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. కోమలి వాళ్ళ మదరు నాకు తెలిసి కువైట్లోనే అక్కడ ఉన్నట్టున్నారు. ఫాదరు అంతగా చూడరనుకుంటా, ఎవరైనా చెప్పారు డ్రింకర్ అని చెప్పి, సో నాకు అంత తెలియదు గట్టి ఓకే. బట్ వీళ్ళందరూ ఇలా రూముల్లో ఉండి ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు అమ్మ మీరు ఏం చేస్తున్నారు, అబ్బాయిలతో ఉండటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి. ఈ ఎవరో అబ్బాయి ఇప్పుడు ఎవరి వల్ల అయితే తిని లవ్ చేసిందో ఆ అబ్బాయి నిన్న నైట్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉండి మార్నింగ్ వెళ్ళాడు. ఇది ఎంత పెద్ద విషయం అసలు, ఇది. ఆ అబ్బాయి మార్నింగ్ వెళ్తే నైట్ ఈ అమ్మాయి పని చేసింది. వాడు అసలు ఎందుకు వచ్చాడు, అసలు వాడికి లవ్ చేయనప్పుడు వాడు ఎందుకు ఉన్నాడు, రాత్రంతా ఎవడైనా ఉంటాడా, ఉదయం వెళ్ళటం ఏంటి. మరి పోలీసులు ఈ యాంగిల్ ఆలోచిస్తారు, ఏం చేస్తారు. మరి ఇప్పుడు నేను లవ్ చేయట్లేదు అన్నప్పుడు ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి సాయంత్రం రాత్రి అంతా ఉండాల్సిన నెసిటీ ఏంటి, ఏం జరుగుతుంది, ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారు మనోళ్ళు అన్నది కూడా అర్థం కావట్లా. వీళ్ళందరికీ ఇంకేం చెప్పాలి, స్కూల్లో కాలేజెస్లో తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎవరితో ఉంటున్నారు,
వీడియోలు చేస్తుంటే ఎలాంటి వీడియోలు చేస్తున్నారు? లేదు మా పిల్లలు సంపాదిస్తున్నారు, డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారా? నిజంగా వీడియోలు చేస్తే ఏం వీడియోలు చేస్తున్నారు అనుకుంటున్నారా? చూస్తున్నారా అసలు? వాళ్ళ మందలిస్తున్నారా? వాళ్ళ కెరీర్ని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ బాధలను అర్థం చేసుకుంటున్నారా? డబ్బులు సంపాదించడమే మ్యాటరా? డబ్బులు కావాలి, అందరికి కావాలి. బట్ పిల్లల భవిష్యత్తును పరంగా పెట్టి కాదు కదా. మీరు పర్యవేక్షించక, వాళ్ళకి తెలియక, కనీసం ఆ రీల్స్ ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అవన్నీ చూస్తున్నా అర్థమైపోతుంది సంథింగ్ ఏదో డిప్రెషన్ అని చెప్పి. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే నేను అనుకోవటం ఈ కాంటెంట్ మోజులో పడి దాన్ని కూడా కాంటెంట్ అనుకుని ఉంటారు. ఇప్పుడు డిప్రెషన్ లేదు, తొక్కలేదు, ఏదో కాంటెంట్ ఏదో సాడ్ రీల్స్ పెడుతుంది, అది కూడా కాంటెంట్ అని చెప్పి అనుకుని ఉంటారు. ఎందుకంటే అదే మాయలో ఉన్నారు, అదే ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్నారు. ఆ సెన్సిటివ్నెస్ని ఫీల్ అవ్వలేకపోతున్నారు అసలు. ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి అనుకున్నారు? సాయి సనా అంట, గల్లీ పోలీస్ అంట, సనా మౌనిక అంట, ఇక మన ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 2-3 పెళ్ళిళ్ళు, ఆలో బ్యాచ్, పండు, అజయ్, ఎవరెవరెవరో ఉన్నారు. మీరు యూట్యూబ్లో కాంటెంట్ చేసుకుని ప్రాబ్లం కాదు, కానీ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయండి, రెస్పాన్సిబుల్గా ఉండండి. బెట్టింగ్ యాప్స్లు, ట్రేడింగ్ యాప్స్లు ప్రమోట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మంచి కాంటెంట్ చేయండి, పనికొచ్చేది చేయండి. అలాగే చూసేవాళ్ళు కూడా ఏంద్రా మీరు ఇవన్నీ నెక్స్ట్ ఎవరు అన్నట్టు ఉంటుంది ఇలాంటివన్నీ చూస్తే. ఇప్పుడు వీళ్ళకి నిజంగా ఏదైనా అయినా కూడా వీళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు. చూశారు కదా వాళ్ళు పెట్టుకున్న వీడియోలు ఇవన్నీ చూస్తుంటే ఎడిట్లు చేసి మరి లౌడ్ మ్యూజిక్ లేసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసి, ఇంట్రడక్షన్లు అని చెప్పుకుంటా, నెక్స్ట్ అది జరిగిన వితిన్ అవర్స్కి ఇంకొక వీడియో అప్లోడ్ చేసుకొని, పాస్ట్లో ఉన్న కొన్ని ఎవరో చెప్పారు ఇది ఎంతవరకు ట్రూత్ అన్నది తెలియదు, కానీ పాస్ట్లో ఉన్న కొన్ని వీడియోలకు తమ్నైల్ కామెడీ అని చెప్పి అప్డేట్ చేసి, టైటిల్స్లో కామెడీ అని అప్డేట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు అది ట్రెండింగ్ వర్డ్ కాబట్టి ఇప్పుడు అది కొడితే ఆ వీడియోలు కూడా వెళ్తాయని చెప్పి. ఇంత దారుణంగా ఉన్నామా మనం కాదు, ఇంత దారుణంగా ఉన్నారు యూత్. ఇప్పుడు మీరు యూత్ ఎవరైతే విన్నారో ఇప్పుడు మీరు చెప్పండి, అగ్రీ చేస్తారా, హేట్ చేస్తారా నన్ను? ఏంటి అన్నది మీరు ఎట్టి వెళ్తున్నారు? అందరూ చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అవసరం లేదు, కానీ సమాజానికి దగ్గరగా ఉండండి, రియాలిటీకి దగ్గరగా ఉండండి. వీళ్ళని అన్నా వదిన అని చెప్పి వీళ్ళని లేపుతా, వాళ్ళేమో మీకోసం ఏదో చేస్తున్నట్టు, పెళ్ళి అని చెప్పి ఒక ప్రాంకు, డివోర్స్ అని చెప్పి ఒక ప్రాంకు, ప్రెగ్నెంట్ అని చెప్పి కూడా ప్రాంక్ ఉంది. అన్నీ చెప్తే మీరు ఇంకా దడుచుకుంటారు. పిచ్చి పిచ్చిగా ఉన్నాయి వీడియోస్ ఏంటో. సో మొత్తానికి ఇవ్వండి, సింటమ్స్ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఒక అమ్మాయి బలైపోయింది. దీని వెనకాల ఇప్పుడు ఆ అబ్బాయిని ఇందాకే ఈ వీడియో చేసే ముందే న్యూస్ ఛానల్లో చూసా, ఇన్స్పెక్టర్ ఆయన ఏం చెప్తున్నారంటే 1 సైడ్ లవ్. సో అబ్బాయి యాక్సెప్ట్ చేయలేదు, అందుకని అమ్మాయి ఇలా చేసుకుంది. ఆ అమ్మాయి డైరీలో కూడా ఇదే రాసుకుంది. సో మూవ్ ఆన్ అవ్వాలని నేను చదివాను ఒక లెటర్ లాంటిది ఏదో డైరీలో. మూవ్ ఆన్ అవ్వాలని నాకు తెలుసు, కానీ నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను, ఎందుకంటే మళ్ళీ అబ్బాయి తిరిగి వచ్చినప్పుడు నేను ఉండాలి కదా అని చెప్పి రాసుకుంది. సో అమ్మాయి ఆ అబ్బాయి మీద గివప్ ఫీల్ అయిపోయింది. ఆ అబ్బాయికి ఏమో వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్న దాని ప్రకారం ఇంకొక అమ్మాయితో లవ్ స్టోరీ ఉందా, ఎఫ్ఐఆర్ ఉందో ఏదో ఉంది. మరి అది ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఏడకెందుకు వచ్చాడు నాకు అర్థం కాలేదు, నైట్ అంతా ఎందుకు ఉన్నాడో అర్థం కాలేదు. మరి పోలీసులు 1 సైడ్ లవ్ అని కొట్టేస్తారా? మరి అబ్బాయిని పిలిచినట్టున్నారు, స్టేషన్కి వచ్చినట్టున్నాడు. సో ఏం చెప్తాడు? సో నైట్ అంతా ఎందుకున్నావు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారా? రెస్పాన్సిబుల్ అంటే అబ్బాయికి ఇస్తారా? అది ఎలా చేస్తారు ఏంటన్నది తెలియదు. బట్ ఎనీవే ఒక ప్రాణం పోయింది. రియాలిటీలోకి రాకపోతే మీ మైండ్ సెట్లు వాళ్ళ మైండ్ సెట్లు కూడా ఇలానే ఉంటాయి. రియాలిటీకి రండి, ఏది సెన్సిటివ్ ఏది కాదన్నది తెలుసుకోండి, ఏది ప్రయారిటీగా ఉండాలి ఏది ప్రయారిటీగా ఉండొద్దు అన్నది అర్థం చేసుకోండి. పేరెంట్స్ మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. ఇందాక ఒక కామెంట్ వచ్చింది, అన్న సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్లు పెట్టుకోండి అన్నట్టు వీడియోలు చేస్తుందంటే చేస్తా, దానివల్ల కూడా ప్రాణం పోతుంది కదా, ప్రాణం కాపాడుతున్నాం కదా. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. మీరు ఎక్కడున్నా సరే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి, తప్పు లేదు. అంతా అయిపోయిన తర్వాత మీరు గుండెలు బాదుకొని ఏడ్చినా కూడా ఏం ఉపయోగం ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.